హాయ్ నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో ఉన్న వైసీపీ నాయకులు ఎలక్షన్‌లో ఘోర ఓటమి చెందినా సరే, కేవలం 11 స్థానాలకే పరిమితమైనా సరే, వారి నోటికి నేటికి పని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ఉన్నారో, ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. కాకినాడకు చెందిన యువకులు నిన్న గేమ్ చేంజర్ ఈవెంట్ ముగించుకుని అనంతరం వెళ్తుంటే ఐసర్ వ్యాన్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందడం జరిగింది. అయితే దాన్ని వెంటనే ప్రొడ్యూసర్ దిల్ రాజు దాన్ని వెంటనే ఆ సంఘటన తెలుసుకొని చెరో 5,00,000 ఎక్స్‌గ్రేషియాగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దానికి సంబంధించిన వారికి వెంటనే ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది. అది కేవలం ఒక ప్రమాదం. ఒక సంఘటన ఈవెంట్ జరిగిన తర్వాత బయటికి ఇంటికి వెళ్తుండగా జరిగిన ప్రమాదం. అయితే ఆ సంఘటనని వెంకటరెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణే బండులు తీసి, సైలెన్సర్‌లు తీసి నడపండి అంటూ యువకులను ప్రోత్సహించారు. అందుకని ఆ యువకులు వెళ్తూ ఈ రకంగా ప్రమాదానికి గురయ్యారు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే గత ప్రభుత్వంలో గమనిస్తే ఎవరైతే ఈ వెంకటరెడ్డి గాని, పలు అధికార ప్రతినిధులు నోటి దురద, నోటి దూల వల్లే వారు 11 స్థానాలకు పరిమితం అయ్యారని చాలామంది వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అందుకనే అయినా సరే నేటికి వారి నోటి దురుసు పోలేదంటూ విమర్శిస్తున్నారు. మనం గమనించినట్లయితే గత ప్రభుత్వంలో కేవలం ఒక వ్యక్తులను విమర్శించడం, అధికార పార్టీలో ఉన్న వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్‌ని విమర్శించడం, అదేవిధంగా ప్యాకేజీ స్టార్ అనడం, చంద్రబాబును విమర్శించడం, లోకేష్‌ని విమర్శించడం, వారి పని కేవలం విమర్శించడం, తిట్టడం, బూతులు మాట్లాడడం. కేవలం వైసీపీ నాయకులు ప్రధానంగా ఉన్న నాయకుల దగ్గర నుంచి ఆఖరి కార్యకర్త వరకు అదే పనిగా నోటికి పని చెప్పడం అందరూ గమనించిన విషయమే. అయితే నేటికి కూడా కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వారికి ప్రజల్లో వ్యతిరేకత, తీవ్ర వ్యతిరేకత కేవలం ప్రధాన భూమిక పోషించింది నోటి దురద వల్లే అని అందరూ చెప్తున్నా సరే, కేవలం వాళ్ళని 11 స్థానాలకి పరిమితం చేసినా సరే, ప్రజెంట్ కూడా ఇప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చినా సరే వారి నోటికి పని చెప్పడాన్ని మరి ఏ విధంగా ప్రజలు ఆస్వాదిస్తారో, స్వీకరిస్తారో అనేది హ్మ్, రానున్న రోజుల్లో తేలనుంది. అయితే మనం గమనిస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన డే 1 నుంచి కూడా ఇంకొక 4 ఏళ్లలో, 5 ఏళ్లలో మనమే వస్తాం. మళ్ళా మనమే ప్రభావం చూపిస్తాం. మనమే ముఖ్యమంత్రి అవుతాం అంటూ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి వారి కార్యకర్తల్లో బలాన్ని పెంచడానికి ఆ విధంగా కామెంట్ చేయొచ్చు గానీ, కింద స్థాయి నాయకులు కూడా ప్రతీదీ విమర్శలు చేయడం, ప్రతీదీ తిట్టడం, విమర్శించడం, బూతులు మాట్లాడడం, ప్యాకేజీ స్టార్ అనడం, వారి నోటికొచ్చినట్టు మాట్లాడారు. కొంతమంది జైలు పాలైన సంఘటనలు కూడా మనం తరచూ వింటున్నాం, చూస్తున్నాం. అయితే నేటికి కూడా వారి స్వభావం అయితే మారలేదనే చెప్పాలి. ఏదైతే గేమ్ చేంజర్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భం ఏంటి? వారు యువకులు ఉత్సాహంతో వారి సినిమా హీరోని చూడడానికో, లేదంటే ఆ ఫంక్షన్ రావడానికో ఉత్సాహంతో బండిలు నడపడం ప్రతి ఒక్కరు చూసాం. అయితే పవన్ కళ్యాణ్ చూసిన కోణాన్నయితే ప్రతి ఒక్కరు గమనించాలి. అటువంటి బండి రేస్ చేసి సైలెన్సర్ తీసి సౌండ్‌లు పెట్టుకొని వారు వెళ్తున్న యువకుడు వెళ్తున్న కొంతమందికి ఆకతాయితనం కనబడితే, పవన్ కళ్యాణ్‌కి మాత్రం అందులో ఒక స్కిల్ కనబడింది. ఖచ్చితంగా 'దిల్ రాజుని' బైక్ స్టంట్లు మా వాళ్ళకి నేర్పించండి, ఉత్సాహంగా బండ్లు నడుపుతున్నారు అంటూ 'దిల్ రాజుకి' సూచించడం. అదే విధంగా మా యువకులందరికీ కూడా, ఆంధ్ర యువకులందరికీ కూడా చిన్న చూపు చూడకుండా అటు డైరెక్షన్ దాంట్లో గానీ, స్క్రిప్ట్ రైటింగ్ విధానంలో గానీ, ఇక్కడ కూడా స్కిల్ సెంటర్‌లు ఏర్పాటు చేయండి. రాజమౌళిని తీసుకురండి, త్రివిక్రమ్ తీసుకొచ్చి క్లాసులు పెట్టండి అంటూ ఒక ఉన్నత స్థానానికి ఆలోచిస్తుంటే, వైసీపీ నాయకులు మాత్రం అది వదిలేసి కేవలం ఏదో ఒక ప్రమాదం జరిగిందని జెప్పేసి, ఆ ప్రమాదాన్ని పట్టుకుని ఈ రకంగా మాట్లాడడం, ప్రజలు ఏ రకంగా చూడాలని ఆహ్, ప్రజలు కూడా వారిపై తీవ్ర వ్యతిరేకత అయితే వస్తోంది. వారి మాటలకైతే వెక్స్ అయిపోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గత ప్రభుత్వ ఈ నోటి దురుసు వల్లే వారు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. భారీ స్థాయిలో ఓటు వన్ సైడ్ పడి మొత్తం ఓటమి చెందడం జరిగింది. కేవలం వైసీపీ 11 స్థానానికే పరిమితం అవ్వడం జరిగింది. అది చూసినా సరే, అది గమనించినా సరే, నేటికి ఇంకా ప్రభుత్వంలో తామే ఉన్నట్టుగా వైసీపీ నాయకులు కొంతమంది మాట దురుసు గాని, మాట్లాడే విధానం గాని, అటు సామాన్యుల ప్రజలను సైతం వెగటు పుట్టించే పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవాలి. ఏదైతే వెంకటరెడ్డి ఉంటాడో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ని అరెస్ట్ చేయాలి, ఆ గేమ్ చేంజర్‌లో బండ్లు తీసి నడపండి అంటూ ప్రోత్సహించాడు అని మాట్లాడడం, అసలు ఆయన విజ్ఞతకే వదిలేయాలి. ఆయనకసలు కనీస పరిజ్ఞానం ఉందా? బుర్ర ఉందా? అని
విమర్శలైతే బాహాటంగానే ప్రతి ఒక్కరు విమర్శించే పరిస్థితి ఉంది. మనం గతంలో కూడా వెంకటరెడ్డి పవన్ కళ్యాణ్‌పై అనేక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇటు బోరుగడ్డ అనిల్ గాని, ఇటువంటి తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన వ్యక్తులు ఉన్నా సరే, ఇటువంటి నాయకులపై కూడా కొంతమంది ఈ వెంకటరెడ్డి కూడా పలుసార్లు పవన్ కళ్యాణ్‌ని అటు 3 పెళ్ళిళ్ళ గురించి గాని, అటు పర్సనల్‌గా కూడా కామెంట్స్ చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వం ఇటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలనైతే సామాన్య కార్యకర్తలు, జనసేన నాయకులు సైతం కోరే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇటు వెంకటరెడ్డి వ్యాఖ్యలు ఏ రకంగా ఉన్నా వారు వైసీపీ ప్రభుత్వాన్ని గతంలో వైసీపీ చేసిన తప్పునే పదే పదే చేయడం వైసీపీ కార్యకర్తల్లో సైతం అసహ్యం పుట్టించే పరిస్థితి ఉందనైతే క్షేత్రస్థాయిలో తెలుస్తోంది. అయితే వైసీపీ నాయకులు ఇప్పటికైనా వారి తీరు మార్చుకుంటారా? ప్రభుత్వానికి కనీసం సంవత్సరం వ్యవధి కూడా ఇవ్వకుండా ప్రతి విమర్శలు గుప్పిస్తున్నారు. కేవలం మళ్ళా నేనే వస్తా అంటూ ఆహ్, చాలా ఇదే ధోరణి పాత ధోరణి కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూనే ఉన్నాం. దీన్ని ప్రజలు ఏ రకంగా తీసుకుంటారు? వైసీపీకి ఇంకా భవిష్యత్తు పార్టీకైతే ఉంటుందా? లేదంటే కనుక వారి తీరు అంతే అని మళ్ళా కూటమి ప్రభుత్వం విమర్శలు చేస్తూనే ఉంటారా? అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కూటమి ప్రభుత్వం కూడా అటు సంక్షేమం, అభివృద్ధితో పాటు ఇటువంటి నాయకులపై కూడా రాజకీయం కూడా కొంత చెయ్యాలి అని చెప్పేసి కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కూడా చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం ఆహ్, రాజకీయం కాకుండా కేవలం అభివృద్ధి లేకపోతే కనుక విజన్ 2040 ఈ రకంగా ప్రణాళికలు ఈ విమానాశ్రయాలు తీసుకురావాలని, లేదంటే ఇంకోటి ఇలాంటి స్కిల్ డెవలప్ చేయాలి. ఇలాంటి నాయకులు ఈ రకంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి ఏ రకంగా చేయాలనే దృష్టి పెట్టడమే కాకుండా, ఇటువంటి రాజకీయ నాయకులు కొంతమందిని ఖచ్చితంగా అరెస్టులు చేయాలి. అరెస్టులు చేసి వారిని రాజకీయంగా కూడా ఎదుర్కొన్నప్పుడే కూటమి ప్రభుత్వానికి కూడా పూర్తి స్థాయిలో భవిష్యత్తు ఉంటుందనైతే కొంతమంది విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. అయితే ఏం జరుగుతుంది? ఈ నాయకులు వైసీపీ నాయకులు ధోరణి మార్చుకుంటారా లేదా అంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది.